హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సుష్మా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గన్నవరం మహారాణి. సో నేను ఆ నేమ్ స్పెసిఫిక్గా పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఈ ప్రపంచంలో మనం ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మనం పుట్టి పెరిగిన ఊరు మనకు చాలా మెమొరీస్ ఉంటాయి అండ్ మనకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది డెఫినెట్గా. సో లైక్ ఆది సినిమాలో ఒక హైలైట్ సీన్ ఉంటుంది చూడండి, వాళ్ళ ఓన్ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ తాగంగానే అలాంటి సినిమా ఎఫెక్ట్లు మనకు పెద్దగా రాకపోవచ్చు, బట్ స్టిల్ మనకు చాలా మెమొరీస్ అండ్ ఆ బాండ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో అది క్యారీ చేయడానికి అని చెప్పి నేను ఆ పేరు పెట్టాను. సో ఆ మహారాణి అనేది నేను ఎందుకు పెట్టాను నా యూట్యూబ్ ఛానల్ పేరులో అని అంటే, సో ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ అమ్మాయిని ఖచ్చితంగా మహాలక్ష్మి అని, రెండో అమ్మాయి వచ్చేసి చిన్నది కదా అని చెప్పి ఏదడిగితే అది కొనివ్వడం, ఏదడిగితే అది చేయడము, బాగా గారాబం చేస్తారు. సో ఆ మహారాణి ట్రీట్మెంట్ అనేది నాకు కూడా జరిగింది, ఎందుకంటే నేను మా ఇంట్లో చిన్న అమ్మాయిని కాబట్టి. సో అది సింబాలిక్గా చెప్పడానికి నేను అది పేరులో ఇంక్లూడ్ చేశాను. అండ్ నేను ఎలాంటి వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను నా ఛానల్లో అని అంటే, లైక్ స్పెసిఫిక్గా ఇలానే అని ఏం లేకుండా నేను మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసిన, లేదా నాకు కుకింగ్ ఏమన్నా మంచి స్పెషల్గా ఏమన్నా చేసినప్పుడు అలాంటివి, లేదా నా లైఫ్లో జరిగే ఏమన్నా ఈవెంట్స్ కానీ డైలీ యాక్టివిటీస్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినవి ఏమన్నా అలా అన్నీ యూట్యూబ్ ఛానల్లో పెడదాం అనుకుంటున్నా వ్లాగ్స్ చేసి. అండ్ సో అన్నీ రెగ్యులర్గా కాకుండా నా ఛానల్లో ఏదన్నా స్పెషాలిటీ ఉండాలి, యూనిక్గా ఏదన్నా ఉండాలి అనేసి అనుకున్నాను. సో అలా ఏం చేద్దామని ఆలోచించినప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. అదేంటంటే, చిన్నప్పటి నుంచి నేను ఎక్కడికి లైక్ పెద్దవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు సిచ్యువేషన్కి తగ్గట్టు ఏదన్నా సామెతలు చెప్తారు కదా, సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. సో నేను చాలా వాటిని ఎలా అంటే బాగా ఫన్ అనిపించేది, నేను గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళి మరి నోట్ చేసుకునేదాన్ని. ఆ సామెతలను నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క బ్లాగ్లో ఒక్కొక్క సామెత ఖచ్చితంగా చెప్పాలి అనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి నేను చెప్పబోయే సామెత ఏంటి అని అంటే, కోడల వరదొస్తుంది అంటే కొలమానం తెమ్మంటారా అత్తయ్య అందంట. సో ఈ సామెతను ఎలాంటి సిచ్యువేషన్స్లో మాట్లాడతామంటే, మనం లైక్ ఒక ఇన్నోసెంట్ పర్సన్ ఒక రెస్పాన్స్ ఏదన్నా ఒక సీరియస్ సిచ్యువేషన్లో తెలియక ఇచ్చే రెస్పాన్స్ విషయంలో కానీ, లేదంటే కనుక సమ్ టైమ్స్ మనమే ఎంత యాబ్సెన్స్ ఆఫ్ మైండ్తో ఒక సీరియస్ సిచ్యువేషన్లో ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఒక సిల్లీ రెస్పాన్స్ ఇస్తాం కదా, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇలాంటి సామెత వాడచ్చు. అవి చాలా అంటే చెప్పడానికి నార్మల్గా ఉండొచ్చు, బట్ ఆ సిచ్యువేషన్లో మనం వాటిని వాడినప్పుడు చాలా ఫన్ క్రియేట్ చేస్తవి. సో ఇంకా మీరు ఇలాంటి మంచి సామెతలు అండ్ మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ చూడాలంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా సో నేను ఎక్కడున్నాను అని అంటే ఒమహా. సో ఇక్కడ నా పక్కన ఎవరున్నారు అని అంటే తిన పేరు ఒమర్. దీనికి ఒక స్టోరీ ఉంది. సో ఇది మీరు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఫాలో అప్ వీడియో చూడండి. నేను ఒమర్ గురించి స్టోరీ చెప్తాను ఏంటి అనేది. థ్యాంక్ యూ.